అస్సలాము నమస్తే అందరికీ. ఈరోజు మంగా ప్రాంతంలో ఉదయం 4 గంటలు జరిగిన అగ్ని ప్రమాదం గురించి, ఘోర అగ్ని ప్రమాదంలో వచ్చేసి 49 మంది వచ్చేసి మృతి చెందారు. ఇందులో వచ్చేసి 42 మంది వచ్చేసి భారతీయులే, అలా 7 వచ్చేసి వివిధ దేశాలకు చెందిన వారిగా గుర్తించారు. ఇంకా 48 మంది వచ్చేసి కువైట్లోని వివిధ ప్రధాన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన గల ముఖ్య కారణం ఏంటని చెప్పేసి అధికారులు తెప్పిన దాని ప్రకారం వీళ్ళందరూ ఈ ఒక కంపెనీలో పనిచేసి కార్మికులు. వీళ్ళకు ఈ లేబర్ క్యాంప్ మాదిరిగా ఈ బిల్డింగ్ ఉంటుందన్నమాట, 6 ఫ్లోర్ల బిల్డింగు. దీంట్లో వచ్చేది ఒక కిచెన్ ఉంది. ఆ కిచెన్లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల గ్యాస్ సిలిండర్లు పేలిపోవడం వల్ల, అలాగే ఈ అందరూ గాఢ నిద్రలో ఉదయం 4 గంటల గాఢ నిద్రలో ఉండడం వల్ల చాలామంది ఈ అగ్ని ప్రమాదాన్ని గుర్తించలేకపోవడం, అలాగే ఉండి నిద్రలో నుంచి మేలుకోలేకపోవడం, దానివల్ల వచ్చేసి ఇంతమంది చనిపోవడానికి కారణంగా తెలుస్తుంది. అలాగే ఈ బిల్డింగ్ వచ్చేసి ఎగ్జిట్ ఒకటే ఉండటం వల్ల దాంట్లో నుంచి కూడా పొగలు అల్లుకోవడం, నల్లటి పొగలు అల్లుకోవడం వల్ల చాలామంది తప్పించుకునేదానికి ఆస్కారం లేకపోయిందని, అలాగే ఎవరైతే గుర్తించారో వాళ్ళు వచ్చేసి బయటికి దూకేసి చాలామంది వచ్చేసి తప్పించుకునేదానికి ప్రయత్నించి గాయాల పాలవడం కూడా తెలుస్తోంది. అలాగే ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న కువైట్ ఉప ప్రధానమంత్రి గారు వెంటనే సంఘటన స్థలానికి పరిశీలించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశించారు. అలాగే ఈ భారత రాయబారి ఆదర్శ్ వాయికా గారు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించి, అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం జరిగింది. అలాగే భారతదేశ ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించి సహాయ మంత్రి గారిని వచ్చేసి, కేంద్ర సహాయ మంత్రి, విదేశాంగ సహాయ మంత్రిని వచ్చేసి వెంటనే కువైట్కి వెళ్ళేసి ఇక్కడ పరిస్థితిని సమీక్షించి ఇక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళ మృతదేహాలను తొందరగా ఇంటికి పంపించేదాన్ని కూడా ప్రయత్నించాలని చెప్పేసి, అలాగే సహాయక చర్యలు పాల్గొనాలని చెప్పేసి ఆయనను కువైట్కి పంపించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్క బిల్డింగుల్లో కూడా ఈ తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించండి. అగ్ని ప్రమాదాలు ఈ ఎండాకాలంలో, వేసవి కాలంలో ఎక్కువగా జరుగుతుంటాయి. దయచేసి అందరూ జాగ్రత్త వహించండి. థ్యాంక్ యూ.